కొన్ని సందర్భాల్లో మీరు లోకేష్ బాబుని మెచ్చుకోవటం, దానివల్ల క్రమశిక్షణ అంటూ మీమ్స్ రకరకాలు. ఇది మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు బాగా నేను కూడా చూశాను. మీలాగే ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నారు. రాష్ట్రంలో ఒక సిచ్యువేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నిజంగా ఆ పదవి ఎవరికైనా రావాలనుకుంటే ఆ పార్టీలో ఈ టైంలో, అంటే నేను చెప్తుంది క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, 2029 వరకు వాళ్ళకి అధికారం ఉంది. ఈ 29వ సంవత్సరం లోపు ఒకవేళ ముఖ్యమంత్రి హోదాని బదలాయిస్తే అది పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? లోకేషే అర్హుడు అవుతారు అన్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అనే వ్యక్తికి 5-6% ఓట్ బ్యాంక్ ఉంది, మహా అయితే 10% ఉంది. ఈరోజు 21 స్థానాల్లో అతనికి ఉన్న శాతం అదే, ఆయన గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో. మిగతా 90%, 80 నుంచి 90% టీడీపీ ఓట్ బ్యాంక్. అది టీడీపీ ఓట్ బ్యాంక్ వల్ల 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ తాలూకా ఓట్ బ్యాంక్ 5-10% అన్నది కొన్ని ఎక్కువ స్థానాలు గెలవటానికి టీడీపీకి ఉపయోగపడింది. ఏ రకంగా చూసుకున్నా 130 స్థానాలు లోకేష్కి ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈయన అర్హుడు అవుతాడు. పవన్ కళ్యాణ్ ఎలా అర్హుడు అవుతాడు అని అన్నాను. దీన్ని ఏమని చెప్పారంటే, ఈ మా ముఠా ఉంటారు కదా, నా మీద శత్రుత్వం ముఠా, సార్ మీరు కాదంట ముఖ్యమంత్రి, లోకేష్ను ముఖ్యమంత్రి అవుతాడు అని దువాడసేన అంటున్నాడు అని. సార్ సినిమా మొత్తం చూస్తే ఈ డైలాగ్ ఎందుకు పడిందో అర్థమవుతుంది. ఆఖరి డైలాగ్ చూసేసి సినిమా మొత్తం పక్కన పెడితే ఈ డైలాగ్ మీనింగ్ మనకు వేరే విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. వాళ్ళు అడిగిన సందర్భం ఏంటి, నేను చెప్పే సందర్భం ఏంటి? ఆ సందర్భంలో 2029 వరకు మాత్రం, 2029 తర్వాత కూడా లోకేషే ముఖ్యమంత్రి అవ్వాలి అని నేను అన్నట్టు, అంటే దాని అర్థం ఇతను వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవాలే తప్ప లోకేష్ భవిష్యత్తులో అవ్వాలని కోరుకుంటాడేంటి అని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఇట్స్ రాంగ్ ట్రోల్. మా అధిష్టానానికి కూడా అలాగే తెలియజేశారు మా పెద్దలు. కానీ నిజానికి జరిగింది ఇది. నేను చెప్పిన సమాధానం 29 లోపు, అంటే డేట్ నేను టైం మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడున్న అధికారంలో ముఖ్యమంత్రి బదలాయింపు అంటే జరిగితే లోకేష్కి జరగాలి, పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారో అన్నాను. ఆ వారు ఎప్పటికైనా వాళ్ళ మధ్యలో వస్తుంది. ఈ జనసేనకి ఇప్పుడు తెలుగుదేశానికి ఖచ్చితంగా ఈ వారం వస్తుంది. రేపు ఏదో ఒక సమయంలో ఇది జరగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వడానికి? అసలు లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పగలరా? ఈ రెండూ జరగవు. లోకేష్కే అది పొందాలని చూస్తారు. చూసేటప్పుడు ఖచ్చితంగా వారం వస్తుందని నా ఒక అభిప్రాయం. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఇది రేపు జరగబోతుంది. ఆ టైం వస్తుంది. వచ్చేటప్పుడు దానికి లోకేషే కరెక్ట్ అని నేను అన్నాను, కానీ శాశ్వతంగా నేను అన్నాను. ఆయనకి లేనిపోని అభాండాలు సృష్టించి దీన్ని కూడా రాంగ్ పోర్ట్రేట్ చేశారు అధిష్టానం వద్ద కూడా. ఇదొక మాట కూడా ఇక్కడే కాదు, ఇది మీడియాలో చెప్తున్న మాటే కాదు, మా అధిష్టానం దగ్గర కూడా అదే చెప్పారు, మా నాయకుడి దగ్గర కూడా మాట చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను అలా మాట్లాడలేదు. ఎందుకంటే నేను నిత్యం, ఈరోజు కాదు, వైఎస్ఆర్సీపీ 2010లో ఆవిర్భావమైంది. నేను 2000 సంవత్సరం నుంచి కూడా నేను తెలుగుదేశానికి వ్యతిరేకిస్తూ పనిచేసేవాడిని. 2000 సంవత్సరం నుంచి కూడా ఎర్రనాయుడికి అచ్చెన్నాయుడికి నాకు యుద్ధం నడుస్తుంది. ఎర్రనాయుడితో నేను ఫస్ట్ యుద్ధం నాది, గొడవలు నావి. ఆ రిగ్గింగ్ నియోజకవర్గాన్ని ఎదుర్కొంటూ ముందు పంజా విసిరి అసలు రిగ్గింగ్ని ఆపడానికి ప్రయత్నించిన మొట్టమొదటి పరిస్థితి నాది. 99 ఎన్నికలు కానీ, 2004 కానీ, 2009 కానీ వాళ్ళు విపరీతంగా రిగ్గింగ్ చేస్తారు, రౌడీయిజం, గూండాయిజంతో. వాటిని ఎదురు తిరిగి వాళ్ళ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేటట్టు ముందు రిగ్గింగ్ ఆపాను. 48 నుంచి 50 బూతులు రిగ్ బూత్స్, అవి కాస్త 15-20కి వచ్చాయి. ఆ స్థాయిని తీసుకొచ్చాం మనం. నేను అప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ లీడర్స్ అయినప్పుడు ఇప్పుడు సోకాల్డ్ ఎవరున్నారు? అంత గట్టిగా ఫైట్ చేసి దాన్ని తీసుకొచ్చాం. నా ఫైట్ 2000 నుంచే జరుగుతుంది. 2010లో వైసీపీ ఆవిర్భవించింది. ఇప్పుడు నాయకులు నేను లోకేష్కి సపోర్ట్ చేశానంటే నేనేమైనా ఈ రోజు నుంచి వ్యతిరేకిస్తున్నానా టీడీపీని? 25 ఇయర్స్ అయింది నా విద్యార్థి రాజకీయాల నుంచి నేను వ్యతిరేకించుకుంటూ వస్తున్నాను. హౌస్లో కూడా గట్టిగా ఫైట్ చేసిన నేనే లోకేష్తో, రూలింగ్లో ఉండేటప్పుడు, అపోజిషన్లో. ఇప్పుడు కూడా లోకేష్ హౌస్ కాదనైతే గట్టిగా మాట్లాడేది నేనే, పోడియం మీదకి వెళ్ళింది నేనే, గట్టిగా ప్రతిఘటించింది నేనే, ఇవన్నీ చేస్తుంది నేనే. నేను ఎందుకంటే ఆ మాట అంటాను? ఎవడో సిగ్గుమాలిన మాటలు చెప్పి ఇవన్నీ తప్పుడు సమాచారాలు ఇచ్చి
నా మీద ఇలాగా సస్పెండ్ చేయించకపోతే ఎంతకన్నా మంచి సమయం దొరకదని చేసిన వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు. నేను ఇవన్నీ ఖాతరు చేయను. ఐ డోంట్ కేర్.